హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం అటామిక్ స్ట్రక్చర్ అనే కెమిస్ట్రీ లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా. సో మన ప్రీవియస్ వీడియోస్లో లైట్కి వేవ్ నేచర్ ఉందని చెప్పుకున్నాం కదా. మనం ఫార్ములా కూడా రాబట్టాం. సో ఆ ఫార్ములా ఏంటి? మ్యూ ఈక్వల్ టు c/λ. అలాగే ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ ప్రకారం మనం ఈక్వేషన్ రాబట్టాం. అదేంటంటే E ఈక్వల్ టు hν అనే ఈక్వేషన్. అలాగనే డి బ్రోగ్లీ అనేటువంటి సైంటిస్ట్ ప్రకారం నిన్న మన వీడియోలో ఒక ఈక్వేషన్ రాబట్టాం. సో కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు h ఇంటూ న్యూ మైనస్ న్యూ నాట్. ఈ డి బ్రోగ్లీ అనే సైంటిస్ట్ లైట్ కి డ్యూయల్ నేచర్ ఉంది అని చెప్పి ఒక ఈక్వేషన్ కూడా రాబట్టడం జరిగింది. సో ఆ ఈక్వేషన్ ఏంటంటే లాంబ్డా ఈక్వల్ టు h/mv. సో బేసికల్లీ ఇక్కడ mv అంటే మనం ఏం చెప్పుకోవచ్చు? మూమెంటం. p ఈక్వల్ టు mv మీకు ఫిజిక్స్ లో వచ్చింది కదా. సో ఇక్కడ మనం mv దగ్గర మనం p రాసేస్తే సో h/p. సో ఈ మూమెంటం ని విత్ రెస్పెక్ట్ టు కైనెటిక్ ఎనర్జీ మనం ఏమైనా రాయొచ్చు? హాఫ్ mv² అని రాస్తాం కదా. సో ఆ ఫార్ములా ద్వారా మనం ఈ ఫార్ములాని మనం మోడిఫై చేస్తే h/√2 ఇంటూ కైనెటిక్ ఎనర్జీ ఇంటూ m. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసిన ఈ ఫార్ములా తోటి కొన్ని ప్రాబ్లమ్స్ మనం చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్యాలిక్యులేట్ ద వేవ్ నెంబర్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఆరెంజ్ రేడియేషన్ హ్యావింగ్ వేవ్ లెంగ్త్ 6300 ఆంగ్స్ట్రమ్స్. ఇక్కడ ఆరెంజ్ కలర్ కి వేవ్ నెంబర్ అండ్ ఫ్రీక్వెన్సీ రెండు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఇక్కడ ఆరెంజ్ కలర్ అంటే ఏంటి? మన సన్ లైట్ లో మనకి 7 కలర్స్ ఉంటాయి కదా. విబ్జియర్, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. సో ఈ విబ్జిఆర్ లో ఉన్న కలర్స్ కి ఆరెంజ్ కలర్ కి వేవ్ నెంబర్ అండ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది న్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి న్యూ ఈక్వల్ టు, సో ఇక్కడ 1 యాంగ్స్ట్రమ్ ఈక్వల్ టు 10⁻⁻10 మీటర్స్. సో అది రాసుకుంటే మనం ఎందుకని మనం మీటర్స్ లోకి మార్చాలి? ఇక్కడ మనం స్పీడ్ ఆఫ్ లైట్ మీటర్ పర్ సెకండ్స్ లో ఉంది కదా. అందువల్ల 1 యాంగ్స్ట్రమ్ ఈక్వల్ టు 10⁻⁻10 మీటర్స్. సో అలా మార్చేస్తే ఇక్కడ 6300 ఇంటూ 1 యాంగ్స్ట్రమ్ యూనిట్ కి 10⁻⁻10 మీటర్స్ కాబట్టి 10⁻⁻10 మీటర్స్. సో ఇక్కడ మెయిన్ పాయింట్ అంతా కూడా క్యాలిక్యులేషన్ లో ఉంటుంది. కానీ మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటా కూర్చుంటే మనకి టైం సరిపోదు కదా. ఒకసారి మనకి ఆన్సర్స్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే అన్ని 1.587 అన్నీ ఉన్నాయి. ఇటు వచ్చేసి మనకు రెండు కనుక్కోవాలి కదా, ఫ్రీక్వెన్సీ, వేవ్ నెంబర్. సో ఫ్రీక్వెన్సీ, వేవ్ నెంబర్ రెండు కూడా పక్క పక్కనే ఇచ్చాడు. అయితే సేమ్ నెంబర్స్ ఇచ్చారు చూడండి. సో ఇలా ఇచ్చినప్పుడు మనకి కనుక్కోవడం చాలా ఈజీ. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ ఎలా చదవాలి చూడండి ఒకసారి. ఇక్కడ 6300 ఉంది కదా, అంటే 2 జీరోస్ ఉన్నాయి ఇక్కడ. అంటే నేను ఇక్కడ 3 ఇంటూ 10⁸ బై దీన్ని నేను 63 ఇంటూ 10² రాస్తాను ఇంటూ 10⁻